ఈ యొక్క అధికారులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి సమేతపరిచి సమన్వయపరిచినటువంటి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారు, వారు సుపరిచితులు. గతంలో నెల్లూరులో కూడా వారితో కలిసి నేను మొదటి సమీక్ష నెల్లూరు జిల్లా చేసినప్పుడు చేయడం జరిగింది. రెండో సమీక్ష అనంతపురం జిల్లాలో వాటితో ఇక్కడ కూర్చొని అధికారులతో సమీక్ష జరుగుతూ ఉంది. అలాగే జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ గారు, అలాగే చైర్మన్ లేబర్ బోర్డు వెంకట శివ యాదవ్ గారు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది. సమీక్ష చాలా చక్కగా మేము అడిగినటువంటి సమాచారం సంబంధించినటువంటి అంశాల్లో వారు అన్ని అంశాలను కూడా తెలియజేయడం జరిగింది. విద్యా వైద్యానికి సంబంధించినటువంటి కొంత మెరుగుపరుచుకోవాల్సినటువంటి సమాచారం ఇవ్వడంలో కానీ చెప్పడంలో కానీ వారు కొంత మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఆ శాఖల్లో కనపడింది. ముఖ్యంగా విద్య వైద్యం ద్వారా స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో వికసిత భారత్లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర సాధించాలన్నా, స్వర్ణాంధ్రని వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలన్నా కానీ విద్య వైద్యం అనేటటువంటి రెండు రంగాల్లో అగ్రగామిగా జిల్లా నిలబడినప్పుడు మాత్రమే ప్రతి జిల్లా నిలబడాలి. అందులో అనంతపురం లాంటి జిల్లా స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం వికసిత భారత్ బాటలు వేసేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలి అనేటటువంటిది అగ్రహంగా నిలవడానికి ఆ స్ఫూర్తితో ఈ సమీక్షని నిర్వహించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ముఖ్యంగా ఒక సంస్కరణగా వచ్చినటువంటి విబిజి రామ్జీ ద్వారా నాణ్యమైనటువంటి గ్రామీణ ఆస్తుల కల్పనకు కావాల్సినటువంటి ప్రణాళికలను రచించమని చెప్పడం జరిగింది. అన్ని రకరకాల అపోహలని సృష్టిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరిగేటటువంటి కార్యక్రమం మీద ఏదైతే అవాస్తవాలు ప్రచారం చేయ వాటిని పటాపంచలు చేస్తూ వాస్తవ రీతిన గతం కన్నా ఎక్కువగా పనులు జరిగేటటువంటి అవకాశం ఏదైతే ఉందో, గతంలో జరిగేటటువంటి డిపార్ట్మెంట్స్ కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్స్ ద్వారా గ్రామీణ ఆస్తుల కల్పనకి ఏ విధంగా అవకాశం కలుగుతుందో ఆ అంశాన్ని కూలంకుషంగా ప్రజలకి అర్థమయ్యేటట్టు చేయమని చెప్పాము. ఎందుకంటే రేపు ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే నెల నుంచి జూన్ నుంచి చాలా వేగంగా విబిజి రామ్జీ సంబంధించినటువంటి పనులు జరిగేటువంటి అవకాశం ఉంది. దానిలో గతంలో 100 రోజులు పడింది నాటి 125 రోజులు పెంచడం, 60 రోజులు ఇంతకుముందు వ్యవసాయ కూలీలకి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి ఆ 60 రోజులను ఎక్స్క్లూడ్ చేయడం ద్వారా 125 రోజులు పనిని పెంచడమే కాకుండా మరొక 60 రోజులు అదనంగా పని చేసుకునే వెసులుబాటు, 185 రోజులు కూలీలు పనిచేసుకునే వెసులుబాటు ఈ చట్టం ద్వారా అవుతుంది. నేరుగా 125 రోజులు విబిజి రామ్జీ ద్వారా అవకాశం కలుగుతూ ఉంది. అలాగే చట్టబద్ధత, ఉపాధి హామీలో ఉన్న చట్టబద్ధత ఏదైతే ఉందో ఆ చట్టబద్ధత కొనసాగుతూ ఉంది అనేటటువంటి స్పష్టత ఇవ్వడం జరిగింది. బడ్జెట్ కూడా 60% కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు 60%కి కుదిర్చేస్తారా ఈ బడ్జెట్ని గతంలో ఇచ్చేటప్పుడు అనేటటువంటి ఒక అపోహ ఉండేది. ఇవాళ 86,000 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కింద బడ్జెట్ పెడితే ఇవాళ 60%కి 96,000 కోట్లు పెట్టడం జరిగింది విబిజి రామ్జీకి. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 40% కూడా ఏడైతే 1,60,000 కోట్ల పైచీలకు పనులు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అవకాశం, ఇంతకుముందు 86,000 కోట్లకి జరిగేటటువంటి అవకాశం. అంటే కేంద్ర ప్రభుత్వం తను చెప్పినటువంటి 60%కి బడ్జెట్ కుదించకుండా 60%కి సహేతుకంగా గతంలో ఉన్నదానికి ఎంత బడ్జెట్ పెంచాలో పెంచి పెట్టినటువంటి పరిస్థితి. విబిజి రామ్జీ మీద స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కూడా అధికారులు చూడడం జరిగింది. అలాగే ప్రతిష్టాత్మకంగా 4 జిల్లాల్లో PM ధనధాన్య కృషి యోజన అమలు అవుతుంది. అందులో అనంతపురం జిల్లా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సంవత్సరానికి 100 జిల్లాలు, దేశవ్యాప్తంగా ఉన్న 100 జిల్లాలకి 24,000 కోట్ల రూపాయలు చొప్పున 6 సంవత్సరాలు, అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాకి 240 కోట్ల రూపాయల వరకు PM ధనధాన్య కృషి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ వ్యవసాయ ఉత్పాదకత, హార్టికల్చర్కి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాల సంబంధించినటువంటి వాటిల్లో ఉత్పాదకత పెంచి ఆదాయ వనరుల్లో అక్కడ ఉండేటువంటి రైతులు పెంచేటటువంటి ఒక అవకాశం కోసం కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి 100 జిల్లాల్లో ఒక జిల్లాగా ఇవాళ అనంతపురం జిల్లాని ఏదైతే వారు దాని తీసుకున్నారో ఈ జిల్లా కూడా ఇప్పుడు బడ్జెట్ వేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ధనధాన్య కృషి యోజనకి సంబంధించి కూడా చాలా సహేతుకంగా ఎక్కువగా మైక్రో ఇరిగేషన్కి దాదాపు 50% పైగా మైక్రో ఇరిగేషన్, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ అనేటువంటిది మూలమైనటువంటి పరిస్థితి కాబట్టి
ఆ రంగానికి. అలాగే ఎడిబుల్ ఆయిల్కి సంబంధించి ఒక 6.5 నుంచి 7 కోట్ల వరకు కేటాయించడం చేసుకున్నారు. 550 హెక్టార్లకు ఇప్పటి వరకు పామ్ ఆయిల్ ఉంది. ఇంకొక కొన్ని మండలాల్లో కూడా పెంచే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ప్రోత్సహించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవటం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెకనైజేషన్ చేయడానికి, యాంత్రీకరణ వ్యవసాయ రంగం చేయడం ద్వారా ఉత్పాదకత పెంచడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి బడ్జెట్ని ప్రిపేర్ చేసుకున్నారు. అప్రూవల్ కోసం 277 కోట్లు, 240 కోట్లు అయితే 277 కోట్లు. అంటే అందులో ఏదైనా హెచ్చు తగ్గులు ఏదైనా